హలో ఎవ్రీవన్, హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు మనం మార్నింగే లేచి బయటికి వెళ్ళి మన చిన్ని వినాయకుడిని తెచ్చేసుకుందాం. అలా గణేష్ తీసుకున్నాక మన గణేష్కి ఎంతో ఇష్టమైన లడ్డు తీసుకొని అలానే ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వచ్చి పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం తెచ్చుకునే చిన్ని వినాయకుడిని ఓపెన్ చేసేసి మన వినాయకుడిని కూర్చోబెట్టేద్దాం. మంచిగా బొట్టు పెట్టేసి కూర్చోబెట్టేసి అన్ని దేవుళ్ళకి కూడా ఫ్లవర్స్ పెట్టేసుకొని అలా మన చిన్ని వినాయకుడికి బొట్లు పెట్టేసి మంచిగా అన్ని దేవుళ్ళకి ఫ్లవర్స్ పెట్టేసుకున్నాం. అలా గణేష్కి పూలతో డెకరేషన్ చేస్తున్నాను. పూలన్నీ పెట్టేసి ఎంతో ఇష్టమైన గరక కూడా పెట్టేశాను మన వజ్ర వినాయకుడికి. అలా ముగ్గు వేసేసుకొని దీపం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు మన వినాయకుడికి ఇష్టమైనవన్నీ ఫ్రూట్స్, ఫ్లవర్స్, తాంబూలం అన్నీ పెట్టేసుకుంటున్నాను. మన బొజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డు లేకపోతే ఎలా? మన పూజలో లడ్డును కూడా పెట్టేశాను. అలా పూజ చేసుకుంటూ పత్రి కూడా అంతా మన వినాయకుడికి పెట్టేశాను. అలానే మా మమ్మీ చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా మన చిన్ని వినాయకుడి కోసం. పులిహోర, గారెలు, పూర్ణాలు, పాయసం, ఉండ్రాళ్ళు అన్నీ మన వినాయకుడికి పెట్టేసి మంచిగా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. ఇలా ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పూజ కంప్లీట్ అయిపోయిందన్నమాట. మీరు కూడా ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇలా ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా ఈవినింగ్ పూజ చేయించుకుంటున్నాం అనమాట. అందుకోసం ఫ్లవర్స్ కావాలి కదా, ఫ్లవర్స్ కోసం బయటకు వచ్చాం అనమాట. అలా ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసరికి మమ్మీ ఈవినింగ్ పూజ కోసం ప్రసాదాలు రెడీ చేసింది. అలా ప్రసాదాలు తీసుకొని మన వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి పూజ చేయించుకున్నాం. ఇలా ఈరోజు మా వినాయక చవితి డే కంప్లీట్ అయింది.